ఎప్పుడు పట్టిందన్న అది? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజాయ్ మూమెంట్స్. ఈరోజైతే మనం కాకినాడలో అతిపెద్ద ఫిష్ మార్కెట్ దగ్గర ఉన్నాం. కుంభాభిషేకం ఫిష్ మార్కెట్ అంటారు. సో ఈ మార్కెట్ దగ్గర డైరెక్ట్ ఫిష్లన్నీ అక్కడ సముద్రం నుంచి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వేలం పాటేసి అమ్మేస్తారు. కొన్ని ఎక్స్పోర్ట్ అయిపోతే కొన్ని మెయిన్ మార్కెట్స్కి అన్నీ వస్తుంటాయి. సో అక్కడ రీటైల్గా అమ్ముతూ ఉంటారు. అండ్ ఇక్కడ చాలా వరకు రిటైల్గా కూడా కొనుక్కుంటారు. చిన్న చిన్న బోట్స్ ఉంటాయి, అలాగే పెద్ద బోట్స్ కూడా ఉంటాయి యాజ్ వెల్ యాజ్. సో ఇక్కడైతే నేను చేపల చేపలు కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే తీసాను. సో మీరు కూడా చూడండి. సో అక్కడ అంతా చేపల మార్కెట్ ఉంది. సో పదండి, లెట్స్ గో. టీవీ మోడ్లో ఉంది కాబట్టి. సో మనకి దూరంగా కనిపిస్తుంది కదా, దూరంగా అక్కడ. సో అక్కడ ఫిషింగ్ అయితే జరుగుతుంది. చిన్న చిన్న బోట్లో తెచ్చి మొత్తం ఇక్కడ అమ్ముతున్నారు వీళ్ళకి. సో వాళ్ళు రిటైల్గా అమ్ముకుంటారు. సో అంతా చిన్న బోట్స్ ఇవన్నీ. పెద్ద బోట్స్ కూడా అక్కడ వచ్చి ఆగుతున్నాయి. ఫ్రంట్ మనకి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చాలా బోట్స్ వస్తుంటాయి, కొన్ని మాత్రం ఎక్కువ. సో అంతా ఫిష్ మార్కెట్. సో సండే రోజు అయితే ఫుల్ క్రౌడీగా ఉంటుంది. సో ఈరోజు అయితే మాత్రం ఫిషింగ్ ఆప్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఈ కనిపించే టెంపులే కుంభాభిషేకం టెంపుల్. ఈ టెంపుల్కి ఒక సైడ్ అయితే ఈ ఫిష్ మార్కెట్ మొత్తం ఉంటుంది. సో హోల్సేల్గా ఎక్కువ అమ్ముతూ ఉంటారు ఇక్కడ. గుట్టలు గుట్టలుగా అమ్ముతారు. హోల్సేల్ మార్కెట్ ఎక్కడికక్కడ కింద వేలం పాట వేస్తుందా? పాటలు వేస్తుంది ఇక్కడ. పెద్ద ఫిష్. ఇరవై 25 కేజీలు ఉంటుంది, 30 కేజీలు ఉండొచ్చు. టెంపుల్కి ఇటు సైడ్ మొత్తం అంతా ఫిషింగ్ సెల్లింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ. అంతా జనాలు. సో నేను వచ్చింది ఫ్రైడే. ఇక్కడ నుంచి బోటింగ్స్ సముద్రంలోకి వెళ్ళి అక్కడ నుంచి ఫిషింగ్ చేసుకుని వస్తారు డైలీ మార్నింగ్ టైం. సో అవి తీసుకొచ్చినవన్నీ ఇక్కడ మార్కెట్లో హోల్సేల్గా అమ్ముతారు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకుంటారు, ఇంటి దగ్గర కూడా అమ్ముకుంటారు చాలామంది. ఫిష్ చూడండి, ఫిష్ అన్లోడింగ్ చేస్తున్నారు ఇక్కడ. అంత
ఎప్పుడు పట్టిందన్న అది? 3 రోజులు అవుతుందా? కానీ బతికుండమేమో ఒకసారి బోట్ ఎక్కితే. ఆహా, అవునా? బోట్ వస్తుంది అక్కడ. అటు వెళ్ళిపోతుంది అది. స్మాల్ సైజ్ చిన్న బోట్లు అన్నీ ఫ్రంట్లో అక్కడ చాలా ఉన్నాయి. అక్కడ చాలా ఫిష్ సెల్లింగ్ అయితే జరుగుతుంది అక్కడ బాగా. మొత్తం 75 వెళ్ళిందన్న. ఎక్స్పోర్ట్ అవ్వడానికి అన్ని లారీలో ఎక్స్పోర్ట్ అయితే వెళ్ళిపోతాయి. ప్యాక్ చేసి పంపించేస్తారు. అక్కడ ఐస్ క్రషింగ్ అయితే జరుగుతుంది. ఐస్ క్రష్ చేసి థర్మోకోల్ బాక్స్లో ప్యాక్ చేసి నీట్గా ఫిషెస్ అన్నీ ప్రాసెసింగ్ అన్నీ ఇండస్ట్రీలో ప్రాసెసింగ్ జరిగిన తర్వాత నీట్గా కట్ చేసి ప్యాక్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలి. సో అక్కడ వరకు అయితే ఐస్ వేసి పంపిస్తారు. $500 రేట్ ఎక్కువ చెప్తున్నారమ్మా. ఒకటి రాదా? ఎంతకు వస్తాయి లాస్ట్ చెప్పు. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? చేపలన్నీ ఎండబెట్టేశారు. చిన్న చిన్న చేపలు, చచ్చిపోయిన చేపలు లాస్ట్లో ఎండబెట్టేస్తారు. ఇవే డ్రై ఫిషెస్ కింద అమ్ముతారు. పెద్దదా 800 రూపాయలు